ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, నా కాలగతులు నీ వశములోనున్నవి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. సామ్స్ చాప్టర్ 31 వర్స్ 15. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. మనం నిత్యం సేవిస్తున్న మన దేవుడు సమస్తాన్ని తన స్వాధీనం అందించుకున్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. తనను నమ్ముకున్న బిడ్డలకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎవరి ద్వారా వారి అక్కరలను తీర్చాలో సమస్తం కూడా ఆ పరమ తండ్రి బాగుగా ఎరిగి ఉన్నవాడు. కానీ ఈనాడు మన భవిష్యత్తుని ఎరిగిన మన దేవుడు మనతోనే ఉన్నాడని తెలిసినా కూడా ప్రతి బాధకు, ప్రతి సమస్యకు కూడా కృంగిపోయే వారిగా, జీవితం మీద ఆశలన్నీ కూడా కోల్పోయే వారిగా అందరిలాగే మనం కూడా జీవిస్తాము. అంతేకాదు, ఆ సమస్యలను తట్టుకోలేక ఇక మరణించాలి అనే ఆలోచన కలిగి ఉండే వారిగా ఉంటాము. కానీ నీ జీవితం అలా అర్థాంతరంగా ముగించాలి అనేది దేవుని ప్రణాళిక కాదు ప్రియులారా. దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు నీ యొక్క డేట్ ఆఫ్ డెత్ను కూడా డిసైడ్ చేస్తూ వచ్చినాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నీ ఆర్థిక సమస్యలు, నీ అప్పుల బాధలు ఎప్పటికీ కూడా అలాగే ఉంటాయని ఎందుకు బాధపడుతున్నావో? తప్పక నీ స్థితిగతులను ఆయన మార్చగలడు అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసమే నీ యొక్క ప్రతి పరిస్థితులను కూడా మార్చగలదు. ఆనాడు దావీదు గొప్ప మహారాజు తన శత్రువుల చేత ఒక్కగానొక సమయంలో తరమబడుతున్న స్థితిలో, తాను ఇరుకన పడి ఉన్న పరిస్థితులలో, తన బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్న పరిస్థితుల్లో, తన శత్రువులకు నిందాస్పదంగా, తన పొరుగు వారికి విచారకారకముగా ఉన్నప్పుడు దావీదు తన కాలగతులు దేవుని యొద్ద ఉన్నవి అని ఎరిగి తన పరిస్థితులను బట్టి భయపడక దేవుని మీద నమ్మకముంచాడు. అందుకే దేవుడు దావీదును శత్రువుల చేతికి అప్పగించకుండా తన యొక్క రాజ్యానికి రాజుగా చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, తన యొక్క ఆయుష్ను పొడిగించమని, దేవా నా యొక్క కాలగతులు నీ వశంలో ఉన్నవని దావీదు మహారాజు కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనంలో రాస్తూ వచ్చినాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితులలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనుకుంటున్నావేమో కదా, నేను ఏమైనా నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను చనిపోయినా కూడా నా కొరకు ఎవరు బాధపడతారు అని. కానీ నీ దేవుడు నిన్ను సృష్టించిన వాడు నీ ఆత్మీయ భర్తే ఉన్నాడు. ఎప్పటికీ కూడా నీ పరిస్థితులు ఇలాగే ఉండవు. బహుశా ఈనాడు నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవేమో, నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో ఏ పరిస్థితులు కూడా లేవేమో కదా. కానీ కాలం నీకు కలిసి రావటం లేదేమో అని బాధపడుతున్నావా? కాలములను సమయములను మార్చగలిగిన వాడు నీ పరిస్థితిని మార్చలేడు అని ఎందుకు ఈనాడు నువ్వు సందేహిస్తున్నావో? ఆనాడు యోసేపు జీవితంలో అడుగడుగునా కూడా ప్రతికూల పరిస్థితులే, వేరే దేశానికి అమ్మివేయబడ్డాడు అని బాధపడే లోపే పొతిఫరు భార్య ద్వారా మరొక శోధన ఆనాడు యోసేపు ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఆ శోధన జయించే లోపే చెరసాలలో గడపాల్సిన పరిస్థితులు. కానీ ఏ ఒక్క పరిస్థితులలో కూడా యోసేపు దేవుని నిందించలేదు. నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నా కాలం అంతా కూడా ఎందుకు కష్టదినాలే దేవుడు అనుమతించాడు అని ఏనాడు కూడా యోసేపు దేవుని బట్టి బాధపడలేదు, దుఃఖపడలేదు. ఎందుకంటే తన జీవితంలో తనను దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి. తప్పక ఆ పరమ తండ్రి నా యొక్క కాలగతులన్నీ కూడా నా దేవుని వశంలో ఉన్నాయి, దేవా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు దేవా అని బహుశా యోసేపు దేవునికి ప్రార్థించేవాడేమో. దేవుని అంతగా నమ్మకపోతే ఎలా దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా చేస్తాడు? ఈరోజు నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి కూడా నీ దేవునికి తెలియదనుకుంటున్నావా?
నీ ప్రతి పరిస్థితి కూడా ఆయన వశంలో ఉన్నది. తప్పక నీ దేవుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా మేలు కొరకే మారుస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో ప్రతిదీ కూడా ఆయన వశంలో ఉన్నవి. ప్రతి దానికి కూడా సమయం కలదు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ సమయాన్ని ప్రక్కన పెట్టి దేవుని సమయం కొరకై ఎదురుచూడు. తప్పక నీ జీవితంలో ప్రతి వ్యతిరేక పరిస్థితిని కూడా నీ కొరకై ఆ పరమ తండ్రి అనుకూలంగా మారుస్తాడు. అంతేకాక నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి మరణకర పరిస్థితి నుంచి కూడా నిన్ను తప్పించేవాడిగా ఉంటాడు. ఆనాడు హిజ్కియా గొప్ప రాజు అయినప్పటికీ కూడా మరణం ఎవరి వశం కూడా కాదు కదండీ! తను మరణించే దినాలు దగ్గరికి వచ్చాయి. హిజ్కియా రాజుకు తెలుసు ఇక మరణించబోతున్నాడని. ఆ సమయంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు, ఎలాంటి మెడిసిన్స్ వాడలేదు. ఎందుకంటే తన యొక్క కాలగతులు, తన యొక్క పరిస్థితి అంతా కూడా దేవుని వశంలో ఉన్నాయని తెలుసుకుంటూ వచ్చినాడు. అందుకే హిజ్కియా దేవుని వద్ద మోకరించి మోకాలిని, దేవా నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని యథార్థ హృదయంతో ఎప్పుడైతే ప్రార్థించాడో, దేవుడు తన యొక్క యథార్థతను బట్టి హిజ్కియా యొక్క ఆ యొక్క బ్రతుకు దినాలన్నింటినీ కూడా ఆ యొక్క పరమ తండ్రి పొడిగిస్తూ వస్తూ ఉన్నాడు. బహుశా ఈనాడు నువ్వు హిజ్కియా వలె, దావీదు వలె ఇప్పటి వరకు కూడా ఆ పరమ తండ్రిని ప్రార్థించలేదేమో కదా. అంతేకాదు, మనుషులను బట్టి, లోకాన్ని బట్టి నా బ్రతుకు ఏమైపోతుందో, నా కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయో, నా జీవితం ఏమైపోతుందో అని బాధపడుతున్నావేమో. కానీ నిన్ను సృష్టించిన ఆ పరమ తండ్రి చేతిలో నీ భవిష్యత్తు సమస్తం కూడా దేవుని ఉద్దేశంలో ఉన్నాయి కాబట్టి ఇక మీదటి నుంచి ఈ దినాలలోనే నువ్వు ఉండవు. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి చీకటి వెనక వెలుగు ఏ రీతిగా వస్తుందో, నీ యొక్క చెడు దినాల తర్వాత నీ జీవితంలో ఆ పరమ తండ్రి సంతోషకరమైన దినాలను నీ జీవితంలో అనుగ్రహించబోతూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటల మీద నమ్మకంతో విశ్వాసం ఉంచుతున్నారో, ఆ పరమతను నా జీవితంలో కూడా గొప్ప మంచి దినాలు జరిగించబోతున్నాడని నమ్ముతూ వస్తూ ఉన్నారు. నాతో పాటు ఇంత మంచి వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చులాగున ఏక మనసుతో ప్రార్థనలు ఏకీభవిద్దామా ప్రియులారా? ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగినటువంటి అసమానమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, మీరు మా పక్షముగా ఉండి మా కార్యాన్ని సఫలపరుస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, నేడు దినమంతట్లో కూడా మా యొక్క ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మాకు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఉదయకాలంలో లేచి వాగ్దానం ద్వారా తండ్రి ధైర్యపరచబడి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. ఎవరైతే వారి పరిస్థితులకు తగినట్లుగా ఈరోజు ఆ పరమ తండ్రి మాతో ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్న బిడ్డలకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అని దావీదు మహారాజు తన జీవితంలో అనుభవపూర్వకంగా ఎరుగుతూ వచ్చినాడు తండ్రి. ఈనాడు మేము కూడా తండ్రి, ఏదో మా జీవితం, మా భవిష్యత్తు ఏమవుతుందో అని మనుషుల చేతిలో ఉందేమో, మమ్మల్ని మనుషులు ఏం చేస్తారేమో, అధికారులు ఏం చేస్తారేమో, మా శత్రులు మా ప్రాణాన్ని ఏం చేస్తారేమో అని ప్రతి క్షణం కూడా భయపడే వారంగా ఉన్నాము. దేవా, ఈరోజు మీరు మాతో స్పష్టంగా మాట్లాడినారు. మా పరిస్థితులు మేమేం చేయలేవు తండ్రి. మా చుట్టూ ఉన్న శత్రువులు, మా యొక్క వ్యతిరేక పరిస్థితులు మమ్మల్ని ఏమి చేయలేవు. ఎందుకంటే సమస్తాన్ని కూడా మీరు మా జీవితంలో ముందుగానే ఎరిగి ఉన్నారు తండ్రి. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములను ముందుగానే ఎరుగున్న దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కాబట్టి దేవా, మా పరిస్థితులను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎవరైతే తండ్రి మరి భారం కలిగి వారి పరిస్థితులు మార్చబడాలని విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, అట్టి బిడ్డలను దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రతి అక్కర్ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను తండ్రి. బహుశా ఈనాడు ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలు అగమ్యోచనంగా ఏం జరుగుతుందో అర్థం కావటం లేదేమో.
అనుకున్నవేవి కూడా జరగటం లేదని ఎంత దుఃఖకర పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. అంతేకాదు లోకమంతా మా చుట్టూ ఉన్న వారంతా కూడా బాగున్నారే, కానీ దేవుని నమ్ముకున్న మా జీవితంలో ఎందుకు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని ఎంతోమంది ఆలోచనలో ఉన్నారు. అట్టి బిడ్డలతో దయచేసి ఒకసారి మీరు మాట్లాడండి తండ్రి, వారిని దర్శించండి తండ్రి. దేవా, బహుశా ఈనాడు మాకే ఎక్కువ శోధనలు ఎదురవ్వవచ్చు, కానీ మా పరిస్థితులు ఎప్పటికీ కూడా ఇలాగే ఉండవు తండ్రి. మా కాలాలను మా పరిస్థితులని కూడా మార్చగలిగే దేవుడు మీరున్నారు కాబట్టి విశ్వాసంతో తండ్రి మా పరిస్థితులను మేము అధిగమించే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. దావీదు మహారాజా, నిజముగా తండ్రి ఆనాడు దావీదు మహారాజుకు సహాయం చేసిన దేవుడవు, యెహెజ్కేలు ప్రార్థన ఆలకించిన దేవుడవు తండ్రి. హిజ్కియా యొక్క తన యొక్క మరణకర దినాలను పోగొట్టి తన యొక్క ఆయుష్ను పొడిగించిన దేవుడవు తండ్రి. వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఆనాడు దేవా ఎంతగానో తండ్రి భక్తులను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. యోసేపు యొక్క జీవితంలో తండ్రి తన కాలగతులు పరిస్థితులన్నీ కూడా మార్చివేసిన దేవుడవు. ఈనాడు ఎవరైతే ఆసక్తిగా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క దుఃఖ దినాలను పోగొట్టి వారికి నెమ్మదినివ్వండి, వారికి శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మా పరిస్థితులు మార్చగల దేవుడు మీరే తండ్రి. విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి తండ్రి. దేవా, ఎంతోమంది బిడ్డలు ఎన్నో రకాల అవసరాల చేత ఎన్నో రకాల అక్కరల ద్వారా తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ వస్తూ ఉన్నారు. దేవా, ఒక్కసారి మీరు వారిని దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రారా. మా దుఃఖ దినాలను పోగొట్టండి, మాకు నెమ్మదినివ్వండి తండ్రి. మా యొక్క ప్రాకారాలలో నెమ్మదిని అనుకరిస్తానని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నోసార్లు మీ యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేసిన వారంగా ఉన్నాము, నిర్లక్ష్యం అలక్ష్యం చేసిన వారంగా ఉన్నాము. దేవా, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంత్య దినాలలో ఉన్నాము. ఏ సమయంలో ఏమవుతుందో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల గుండా వెళ్తూ వస్తూ ఉన్నాం తండ్రి. ఎటు చూచిన యుద్ధాలు తండ్రి, ఎటు చూచిన విగ్రహ పూజలు తండ్రి, ఎక్కడ చూచినా కూడా క్రీస్తు బిడ్డలను అణచివేయాలని భయంకరమైన ఆలోచనలు తండ్రి. ప్రభుత్వం అంతా కూడా మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉంది తండ్రి. బంధువులంతా కూడా దూరమైన పరిస్థితులు, ఎక్కడ చూచినా కూడా తండ్రి ప్రేమలు చల్లారిపోయిన పరిస్థితులు తండ్రి. సంఘాలలో గలిబిలులు, కుటుంబాలలో నెమ్మదిలేని పరిస్థితులు తండ్రి. ఉద్యోగం చేసే సమయంలో తండ్రి ఆ యొక్క స్థలాలలో తండ్రి అసమాధాన పరిస్థితులు తండ్రి. దేవా, ఇలాంటి అసమాధాన పరిస్థితులలో తండ్రి సమాధానం అనుగ్రహించే దేవుడవు మీరు మాతో ఎప్పటికీ ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డల్ని దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రారా. మీ సొంత సమయంలో తండ్రి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు కదా తండ్రి. ఆసక్తిగా వాక్యం వింటూ ప్రతిదినం కూడా నమ్మకంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలున్నారు కదా, దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. ఆనాడు లేయ ద్వేషించబడుట చూచిన దేవుడవు, హన్నా ద్వేషించబడుట చూచిన దేవుడవు తండ్రి. దేవా, హెప్సిబా తండ్రి గొడ్డాలై ఉండట చూచిన దేవుడవు తండ్రి. దేవా, ఒక్కసారి మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోరా. వారికి కలిగిన నిందను తొలగించండి తండ్రి. వారి జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించండి తండ్రి. దేవా, దయచేసి కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. దేవా, డెలివరీ కొరకు ఎదురు చేసే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి, అనుకూల పరిస్థితులను అనుగ్రహించండి. వారి యొక్క కాలగతులు మీ వశంలో ఉన్నాయి కాబట్టి తండ్రి తల్లి బిడ్డకు క్షేమాన్ని అనుగ్రహించండి. ఆపరేషన్ చేసే డాక్టర్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారు యూజ్ చేసే ప్రతి ఒక్క తండ్రి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి కీడు అపాయమో మీ బిడ్డల దగ్గరికి చేరకుండా సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి తండ్రి. వారు తీసుకుని మెడిసిన్స్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఆర్థిక సమస్యలతో చిన్న భిన్నమవుతున్నారు. ప్రార్థించే మనస్సు వారి జీవితంలో ఉద్యోగం రావటం లేదని ఎంతోమంది ప్రార్థనలు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నారు. అటు బిడ్డలను దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నిరుత్సాహాన్ని తొలగించండి తండ్రి. దేవా, బహుశా వారు ఎన్నో గడ్డు పరిస్థితి ఈ సమయంలో ఎదుర్కోవచ్చు, కానీ ఎప్పుడు కూడా మా దినాలు ఇలాగా ఉండవని మీరు గుర్తు చేస్తూ వస్తూ ఉన్నారు కదా తండ్రి. ఆనాడు యోసేపుని ఎంత గొప్పగా మీరు హెచ్చిస్తూ వస్తూ ఉన్నారు తండ్రి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదిరినప్పటికీ కూడా ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా
యోసేపుకు విజయాన్ని ఇచ్చిన తండ్రి, ఈనాడు మా యవ్వనస్తులని బిడ్డల కొరకి భారం కలిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆనాడు యోసేపుని హెచ్చించిన దేవా, ఈనాడు మీరు మా బిడ్డలను హెచ్చిస్తూ రారా, మా బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. దేవా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని సెలవిచ్చిన తండ్రి. ప్రార్థిస్తూ వస్తున్నాను, విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి మీరు మా పక్షంగా ఉండండి తండ్రి. మాకు సహాయం చేయండి తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది తండ్రి? మీ వద్ద నుంచే కదా తండ్రి. సహాయం చేయండి. వివాహం కొరకు ఎదురు చేసే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. ఏ కాంకులను సంసారాలుగా చేసే దేవుడవు తండ్రి. ఒంటరిగా ఉండటం అది మీ చిత్తం కాదు కదా తండ్రి. ఈ యొక్క లోకంలో మరి ఫలించి వృద్ధి పొంది ఆశీర్వదించబడాలని, విస్తరించాలని కదా తండ్రి మీరు ఈ లోకంలో తండ్రి మరి వివాహాన్ని సిద్ధపరిచింది. దేవా, తగిన సమయంలో మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డల జీవితాల్లో వివాహమును ఘనంగా జరిగించండి తండ్రి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చినారు కదా దేవా. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి తండ్రి. వారిని దీవించండి తండ్రి. ఆశీర్వదిస్తూ రండి తండ్రి. మా దుఃఖ దినాలను పోగొట్టి శాంతి, నెమ్మది, సమాధానం చేత మీరే మమ్మల్ని నింపుతూ వస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దేవా, దయచేసి సహాయం చేయండి తండ్రి. కృప చూపిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. విశ్వాసులకు అవిశ్వాసులతో సాంగత్యం లేదు కాబట్టి తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు కేవలం మీ యొక్క బిడ్డలతోనే మరి మీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలో కనిపెట్టి సేవకుల చిత్తం ద్వారా ప్రాముఖ్యంగా మీ యొక్క స్వరాన్ని విని వాక్యం ద్వారా మీ చిత్తాన్ని దేవా కనుగొని వివాహంలో పాలిభాగస్తులవుటకు మీరే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారని కూడా విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకుంటూ రండి. లోకంలోనికి వెళుచుండగా వారి చదువులలో సహాయం చేయండి. మంచి భవిష్యత్తుని ఇవ్వండి తండ్రి. లోకం మరి మీ బిడ్డలు ముట్టకుండా సహాయం చేయండి. వారికి ప్రొటెక్షన్ అనుగ్రహించండి. వారికి బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలన్నీ కూడా అనుగ్రహిస్తూ రండి. మీ మహిమ కొరకై మీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కొరకై జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దయచేసి సహాయం చేయండి, కృప చూపించండి. అన్ని పరిస్థితుల్లో కూడా మీరే వారికి చాలా దేవుడవుగా ఉంటారని కూడా ప్రార్థన చేస్తూ ఈ దినమంతట్లు కూడా మీ యొక్క సహాయాన్ని, మీ సన్నిధానాన్ని కోరుకొనుచు ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్కి కూడా సమాధానాన్ని అనుగ్రహిస్తారని కూడా నమ్ముచూ స్తుతిస్తూ, మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే రేపు ఉదయకాలం కూడా మరలా మేము ప్రార్థించేంతవరకు కూడా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతారని నమ్ముచూ స్తుతిస్తూ, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంన స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.